వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా అన్నటువంటిది ఇంకొక వార్తను హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్ బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టుల మీద మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హనానికి పాల్పడే దుష్ప్రచారం టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచే అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశృంఖలత్వం వెర్రితాళాలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, టీడీపీ నేతలు జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తున్న గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలు, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పొంకాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతున్న టీడీపీ బరితెగింపు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాల పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్టడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించదన్నట్టుగా పోలీస్ శాఖ వివరిస్తుంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్న గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న విభ్రాంతి కలిగిస్తోందని, డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందన్న రీతిలో వ్యవహరిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.